హలో ఎవ్రీవన్, ఐ మమతా లైబ్రరియన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు బాలామృతం ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ చెప్తూనే అలాగే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన మెయిన్ 7 టిప్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మరి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి ఈ వీడియో అయితే కంపల్సరీగా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాం అనమాట. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న వారు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలని చూస్తున్నారా? జాబ్ చిన్నదైనా పెద్దదైనా మీరిచ్చే ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరిచ్చే ప్రజెంటేషన్ పైన ఏదైనా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మరి ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఆల్రెడీ మనకు ఒక డిస్ట్రిక్ట్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. మండే నుండి మనకి 3 డేస్ అయితే ఇంటర్వ్యూస్ అయితే రన్ అవుతున్నాయి పెద్దపల్లి డిస్టిక్లో. సో ఓకేనా? అలాగే నేను ఇక్కడ మీకు బాలామృతం సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీకైతే ఈ టిప్స్ మీకు షేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే బాలామృతం అంటే ఏంటి? సో 6 మంత్స్ నుండి 3 ఇయర్స్ పిల్లలకు పెట్టే ఫుడ్ని రెడీ టు ఈట్ పోషక ఆహారాన్ని మనం బాలామృతం అంటాము. ఇది ICDS స్కీమ్ కింద అయితే వర్క్ అవుతుందన్నమాట. సో బాలామృతము అలాగే మనకు తొలి ముద్దకున్న డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలియాలి. బాలామృతం అంటే 6 మంత్స్ నుండి 3 ఇయర్స్ పిల్లలకి ఇచ్చే ఫుడ్ రెడీ టు ఈట్ ఫుడ్. అదే తొలి ముద్ద పథకం అంటే మనము 3 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ పిల్లలకు పెట్టే ఫుడ్ లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదండి, దాన్నే హాట్ మీల్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? ఈ 2 డిఫరెన్స్ మీరు 2 మినిట్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలన్నమాట మీ పై అధికారులకు. మీకు ఇంటర్వ్యూలో కనుక ఈ క్వశ్చన్ అడిగితే బాలామృతము అలాగే తొలి ముద్ద గురించి మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఈజీగా. ఇందులో మనం వీటికి సంబంధించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే ఇందులో వీటి రైస్, పెసరపప్పు, షుగర్. సో ఇక్కడ చూపెడుతున్నటువంటి మెయిన్ మీరైతే నోట్ చేసుకోండి. వీటన్నిటిని మనము మిక్స్ చేసి అయితే ఉంటుందన్నమాట ఈ బాలామృతంలో. సో ఇక్కడ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు శారీ లేదా చుడిదార్ అయితే ప్రిఫర్ చేయండి. తెలుగులోనే మాట్లాడండి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్లో మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వండి. సో కొంతమందికి చాలామందికి డౌట్ ఉంది, తెలుగులోనా ఇంగ్లీష్లోనన్నా. అక్కడ మీరు మాట్లాడే మీ అధికారులు మీతో కమ్యూనికేషన్ అయ్యే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ మెన్షన్ చేశారు కాబట్టి చాలామంది డిగ్రీ PG ఉన్నవారు కూడా వస్తారు కాబట్టి మేబీ మీరు కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తేనే బెనిఫిట్ అనమాట. అక్కడ సిచ్యువేషన్ బేస్డ్ కొన్ని వర్డ్స్ ఉంటాయి కదండి, దాని వైజ్గా మీరైతే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్టయితే మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా చెప్పండి. అలాగే మెయిన్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే ఉంటుంది, ఈ జాబ్ మీరు ఎందుకు ఎంచుకున్నారని. నేను ప్రీవియస్ వీడియోస్ నుండి కూడా అదే చెప్తున్నాను. నాకు పిల్లలంటే ఇష్టము, సేవాభావంతో ఈ ఉద్యోగానికి నేను అప్లై చేశాను అనే ఆన్సర్ అయితే మీ దగ్గర నుండి రావాలి. ఓకేనా? అలాగే బాలామృతం వల్ల 4 లాభాలు ఉంటాయండి. వెయిట్ పెరుగుదల ఉంటుంది, అలాగే మనకు అనేమియా తగ్గుతుంది, బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. పిల్లలకి పెట్టడం వల్ల మెయిన్ బెనిఫిట్ అనమాట. ఓకేనా? బాలామృతం ఇచ్చినప్పుడు టీచర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, మీ బాధ్యత ఏంటి అని ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది అన్నమాట. సో అదైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే పేరెంట్కి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫుడ్ని ఏ విధంగా పెట్టాలి అని మీరైతే మీ వేలో మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. మెయిన్గా మీకు సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి కదండి, వాటికి మీ అధికారులతో ఐ కాంటాక్ట్ చేస్తూ వారితో నేరుగా చూస్తూ మాట్లాడండి. ఐ కాంటాక్ట్ ఇస్తూ వాళ్ళతో మాట్లాడినట్టయితే మీ పైన ఇంప్రెషన్ అనేది ఉంటుందన్నమాట. పైకి కిందకు దిక్కులైతే చూడకండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్టయితే మీకు రాని క్వశ్చన్ ఏదన్నా ఉంటే రాదు అని చెప్పండి. అంతే మాత్రం ఇదేమో అదేమో అని మాత్రం చెప్పకండి. ఓకేనా? కాన్ఫిడెంట్గా మాట్లాడండి. సో అలాగే ఇక్కడ మనం స్క్రీన్ పైన క్వశ్చన్ చూసినట్టయితే బాలామృతం మనం పెట్టినప్పుడు మన యొక్క టీచర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది కదండి. అన్ని కంపల్సరీగా మనం స్టాక్ రిజిస్టర్లో మెన్షన్ చేసుకోవాలి.
అమ్మకు ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగ్ అంటే ఏంటంటే పిల్లోడు ఈ బాలామృతం ఫుడ్ ఎలా పెడితే తింటాడో, మిల్కా లేకుంటే ఇంకే విధంగా చేసి పెట్టాలి అనే మా పేరెంట్కి అయితే మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఎవ్రీ మంత్ ఆ ఫుడ్ తీసుకుంటున్నాడు కాబట్టి వాడి యొక్క వెయిట్ చెకప్ అనేది చేసుకోవాల్సి అనమాట. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ని అయితే చెకప్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అయితే మనం ఫాలో అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫుడ్ ఎలా తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు అనే విషయం మీద. ఇక్కడ నెక్స్ట్ మీకు ముందే చెప్పాను కదండి, బాలామృతం వర్సెస్ తొలి ముద్ద, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటర్వ్యూకి వెళ్ళేవారు కంపల్సరీగా బైలింగ్వల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి ట్రై చేయండి. దాని ద్వారా మార్క్స్ అనేది స్కోర్ అవ్వడం జరుగుతుంది. సో తెలుగు, ఇంగ్లీషు యూజ్ చేయండి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మన హయ్యర్ ఎడ్యుకేషన్ మెన్షన్ చేశాడు కాబట్టి. సో మనకి ఫ్యూచర్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే మేము చిన్న ఉన్నప్పుడు ఉన్న అంగన్వాడీ టీచర్ ఇప్పటికీ కూడా ఉన్నారన్నమాట. సో రిటైర్మెంట్ ఇంకా కాలేదు. సో అలాంటి అంగన్వాడీ పోస్ట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. జాబ్ చిన్నదా పెద్దదని కాదండి. సో మీరు వన్స్ ఒకసారి జాబ్లో జాయిన్ అయితే మళ్ళీ మీరు రిటైర్మెంట్ వరకు అయితే అందులో ఉంటారు కదండి. ఒక గవర్నమెంట్ 13,000 శాలరీ అయినా కూడా గవర్నమెంట్ జాబే కదా. సో అందువల్ల మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకోండి, ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి, ఓకేనా. సో ఓన్లీ అంగన్వాడీ జాబే కదా, అక్కడ ఏం అడగరు అనే థాట్ తోటైతే ఇంటర్వ్యూకి వెళ్ళకండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. పీజీ చేసిన వాళ్ళు కూడా ప్రైవేట్ కాలేజీలలో 15,000 వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి గవర్నమెంట్ జాబు వెళ్తున్న ఇంటర్వ్యూకి కొద్దిగా నాలెడ్జ్తో వెళ్ళాలి అని మాత్రం నేను చెప్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పిల్లాడు తినకపోతే మనం ఏం చేయాలి అన్నప్పుడు రెసిపీస్ని మనం మార్చాలి. వాడు ఎలా తింటే అని ఆలోచించాలి. ఒక మదర్ రోల్గా మనం ఆలోచించి మదర్కి అయితే మనము అక్కడ సజెషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎవరు సప్లై చేస్తారు ఈ ఫుడ్ని అంటే మనకు గవర్నమెంట్ సప్లై చేస్తుంది. సిహెచ్సి గ్రూప్స్ ఉంటాయి కదండి, ఆ గ్రూప్స్ అయితే టైఅప్ అవ్వడం జరుగుతుంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ అయితే మనకు సప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో మనం క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి అని ఇక్కడ చూసినట్టయితే ప్యాకెట్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి. మార్క్ దానికి ఎఫ్ఎస్ఐ మార్క్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ చెక్ చేస్తారు కూడా వాటికి సంబంధించింది. ఎక్స్పైరీ డేట్ ఉన్నవి అయిపోతున్నాయి అంటే ముందు అవి ఎక్స్ట్రా స్టాక్ అయినా ఇవ్వాలి అంతే. మనము డిస్ట్రిబ్యూట్ చేసేయాలి అంతే తప్ప ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి అంగన్వాడీ సెంటర్లో అస్సలు పెట్టకూడదు, ఉంచకూడదు. రేపైనా మనకు అవి ప్రాబ్లం అన్నమాట, ఓకే. అసలు స్టాక్ ఎంత వచ్చింది, మంత్లీ ఎంత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఎన్ని స్టాక్ పెట్టాము ఆర్డర్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనము మళ్ళీ పోషన్ యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంతమంది స్టూడెంట్స్కి ఇన్ని మనము స్టాక్ ఇన్ని పెట్టాము, ఆ ఇన్నింటిని ఇన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను, రిమైనింగ్ ఇంకెన్ని మిగిలాయి అని కూడా మనం ఇది పోషన్ యాప్లో చూపించుకోవాలి. అదే స్టాక్ రిజిస్టర్లో కూడా మెన్షన్ చేయాలన్నమాట. అలాగే మీ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ తప్పకుండా ఉంటుందండి. పిల్లలు స్కూల్కి రాకపోతే మీరు ఏం చెప్తారు అంటే, నేనే ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తాను అండి. సో పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా పేరెంట్స్తో కమ్యూనికేట్ అవుతాను అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా. సో అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళేవారు మీ యొక్క ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసినవన్నీ తీసుకెళ్ళండి. ప్రతి సర్టిఫికెట్స్ జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్, అలాగే మీరు మీ యొక్క గెజిటెడ్ సైన్ సిగ్నేచర్ చేయిస్తారు కదా అండి, 2 sets అయితే జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి, ఓకేనా. ఇంకా మీకు ఈ 3 questions అడుగుతారండి. బాలామృతము, అలాగే తొలి ముద్ద పథకము, తల్లిపాల వారోత్సవాలు, అలాగే పోషణ యాప్ గురించి. సో ఇక్కడ బాలామృతం అడిగితే కనుక మీరైతే చిన్న పిల్లలకి ఒక మంచి ఫుడ్ అని మెన్షన్ చేయండి. నేను ప్రతి అమ్మకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీరు ఇక్కడ చెప్పండి. అలాగే మీ ఇంటర్వ్యూలో లాస్ట్ పాయింట్ అయితే ఇది ఉండాలండి. నేనే కనుక టీచర్గా సెలెక్ట్ అయితే 100% సిన్సియారిటీతో వర్క్ చేస్తాను అని అయితే చెప్పండి. ఒక స్మైల్ ఫేస్తో అయితే ఇంటర్వ్యూ నుండి అయితే మీరు బయటికి రండి, ఓకేనా. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన అందరికీ కూడా మీకు ఇంటర్వ్యూస్కి కాల్స్ రాదండి. కొంతమందికి అందులో షార్ట్ లిస్ట్ చేసి అయితే మీకు కాల్స్ చేయడం జరుగుతుంది. ఈ కాల్స్ కూడా మనకు ఎక్కడ అఫీషియల్కి అయితే మెన్షన్ చేయరు, పర్సనల్గా మీ మొబైల్ నెంబర్కి అయితే కాల్స్ చేయడం జరుగుతుంది. సో అలాగే మీ ఇంటర్వ్యూ మొత్తంలో ఎటువంటి భయం కూడా మీ ఫేస్లో కనబడకుండా చూసుకోండి ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యే వరకు, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.